ఓం శాంతి. ఈరోజు తండ్రి పరమాత్ముడు మురళిలో ఏంటంటే చాట్ బిగిన్ హోమ్ అన్నారు. అంటే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలని. అందుకు మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే ఈ వీడియోలన్నీ తీస్తున్నాం. ప్రతి ఆత్మకి కూడా ఇంటి దగ్గర నుంచే పరమాత్మ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. అందరూ ఎక్కువగా చూస్తున్నారు. ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమందికి పద్మ భాగ్యశాలి యొక్క ప్రియస్మృతులు. అయితే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండాలి, ఆత్మతో మాట్లాడుతూ ఉండాలి. ఈ అనుభూతులు మనం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి పరమాత్మ ఏం చేస్తారంటే ఎక్కువగా అంటే గురువు గారు మాస్టర్ గారు సర్వ సంబంధాలని జోడించుకున్నప్పుడు కూడా మనం ఎక్కువ ఆత్మిక సంభాషణలోనే మనం చాలామందితో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళు 60-70 మంది వచ్చిన అందరికీ కూడా ఆత్మాబాయ్ అని మన ఆఫీస్లో బ్యాంకులో కానీ ఆత్మ అనే పిలిపే మరి బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చిన ఆత్మ ఈ విధంగా నడుస్తుంది. అయితే మనకు ఒక పేరు ఉంది కనుక రికార్డెడ్గా ఆధార్ కార్డు బ్యాంకులో ఉంది కనుక ఆ పేరు అది నడుస్తుంది. కానీ పబ్లిక్లో చాలామంది ముద్దు పేర్లు అయి ఉంటాయి. సరే రికార్డుగా ఒక పేరు ఉంటుంది. కానీ ఈ పేరు ఎప్పుడైతే ఎక్కువగా నోటెడ్ అవుతుందో మనకు ఆత్మపాఠం పక్కగా అయినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఇదిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈవిల్ అనేది పెద్దగా ఎఫెక్ట్ ఇస్తుంది. అది చేయనవదు, అది ఒప్పుకోదు. ఎందుకంటే దాని రాజ్యంలో ఉన్నప్పుడు అది పెట్టిన పేర్ల ప్రకారంగా నడుచుకోవాలి. ఎందుకంటే పరమాత్మ పేరు పెట్టుకుంటే ఒప్పుకుందంటే చాలా అంటే ఇది ఉంటుంది. కానీ మనసులో మనం కొంచెం అది ఇది సంభాషణ చేసుకుంటూ అంతర్యుద్ధం బాహ్యయుద్ధం అంటాం. ఆంతరికంగా అంటే లోపల మనం ఆ తండ్రి పరమాత్మ స్మృతిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అమృత వేళది లేచినప్పుడు కానీ మిగతా ఖాళీ టైంలో చూసినప్పుడు కానీ ఎలా సైలెన్స్లో ఉండి అసారి ఆత్మను అనుకోవడం కానీ మన అవ్యక్త ఆత్మ అనుకోవడం తండ్రి పరమాత్మ ఏ విధంగా చెప్తుంటారో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే బాగుంటుంది. ఆరోగ్యం కూడా ఎంత ఆరోగ్యం బాగోకపోయినా మాత్రం ఆత్మ వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం బాగున్నట్టు అనుభూతి అవుతుంది. ఇప్పుడు ఇంట్లో అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం శరీరం అనేది ఏంటంటే పెద్ద మాయ. శరీరం నుండి ఒక మాయ. దీన్ని మాయ ఎలాగంటే మీకు మనిషి ఇంట్లో ఉన్నంతసేపు తచ్చాడుతున్నప్పుడు వెలిసి నడుస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనిషి ఎవరైనా సరే ఎప్పుడైతే చనిపోయాడో ఆ చనిపోయిన వెంటనే ఆ వ్యక్తిని ఏం చేస్తాం, బయట తీసుకొచ్చి పెట్టేస్తాం. దేన్ని బయట పెట్టేస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే చనిపోయాడో ఏమంటాం, మైలు అంటాం. ఇంకా ముట్టుకోనందుకు రారు, దూరంగా ఉంటారు. వాళ్ళు అంటుకోక దూరంగా అంటే ఎప్పుడైతే అందులో ఆత్మ ఉన్నప్పుడే నీకు మంచి విశేషత ఉందన్నమాట. ఎప్పుడైతే ఆత్మ అంటే అది దేహంతో సంబంధం. ఈ దేహాన్ని తీసుకెళ్ళి మట్టిలో కప్పేయాలి, లేకపోతే కాల్చేయాలి.